అలా లేడీస్కి అలాగే జడ్పీటీసీ గారికి పెట్టి మనందరినీ కార్యకర్తలందరినీ సమీకరణ చేసి మంచి కార్యక్రమం చేయమని మనకు పిలుపునిచ్చారు. అలాగే మన జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా ఇచ్చారు. అయితే సంవత్సరం అయింది, ఈ రోజుకి కౌంటింగ్ ఈ రోజే వచ్చింది. తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయ్యాయన్నమాట. సంవత్సరంలో 6 సూపర్ సిక్స్ అని 6 పథకాలు చెప్పారు. ఈ 6 పథకాలు కూడా ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్కటి ఇవ్వలేదని మోసం చేశారు. కాబట్టి పని జగన్ గారు నిర్ణయించి వాళ్ళందరికీ పిలుపునిచ్చారు. కాబట్టి మనందరం సమన్వయం చేస్తూ ఆ జిల్లాలోని ఇది నియోజక స్థాయిలో కూడా ఇన్ఛార్జి గారికి అనువుగా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బాధ్యత పెరిగిన విషయాన్ని కూడా వారు గమనిస్తారని మనం చేస్తున్నా. అదే సందర్భంగా ముఖ్యంగా ఈరోజు పార్టీ పిలుపు మేరకు మీరందరూ విచ్చేశారు. ఇది చాలా శుభపరిణామం. రేపు 4వ తారీఖున కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయ్యి వైఫల్యాలన్నీ కూడా చెప్పే విధంగా మరి మన ఇన్ఛార్జ్ గారి నాయకత్వంలో ఒక ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వాలని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు వారి నాయకత్వాన్ని ఈరోజు మనం కూర్చోవడం జరిగింది. నాయకులందరూ కూడా 4వ తారీఖు 9 గంటలకు హాజరై తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఏ విధంగా మనం ఉన్నాం, అధికారం పోయిన ఈ సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాం, మనం పడేదానికంటే కూడా ఇవాళ తెలుగుదేశం ఓటేసినటువంటి వ్యక్తులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆశ అనేది మనిషికి చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది. అందులో అత్యాశ అయితే ఇంకా ప్రమాదం తెచ్చిపెడుతుంది. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు అయితే ఇస్తారో అవన్నీ ఇవ్వడమే కాకుండా సూపర్ 6 అనే ఒక 6 రకాలైనటువంటి పథకాలు నేను అదనంగా ఇస్తాను, మీరు అందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపించండి, ఈ రాష్ట్రాన్ని సంపద రాష్ట్రంగా సృష్టిస్తాను, 3 పూలు 6 కాయలుగా చేస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అలాగే బీజేపీ పార్టీ కానీ కలిసి ముగ్గురు కలిసి ఈ విధంగా ఈ సంవత్సర కాలంలో ప్రజలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచినటువంటి మహాధనుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఇవాళ ప్రజలకు వెన్నుపోటు పొడడం పెద్ద విశ్వాసమైనటువంటి పని కాదు. ఎందుకంటే అలాంటి మహానుభావుడికే వెన్నుపోటు పొడిచారు. ఆయన బొమ్మ అనేది లేకుండా చేయాలని మరి చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఒక మహానాడులో నేను కూడా ఉన్నాను. ఉండేటప్పుడు ఆయన మరుసటి రోజు ప్రోగ్రాంలో బ్యాక్ డ్రాప్లో ఆయన బొమ్మ లేకుండా చేస్తే ఆ వచ్చినటువంటి ఇలాగే మళ్ళీ ప్రజలందరూ వచ్చారు. ప్రజలు పెద్ద గౌరవం పెట్టారు. అన్నగారు బొమ్మ లేకుండా చేశారు కాబట్టి అన్నగారు బొమ్మ లేకపోతే అందరూ లేచి వెళ్ళిపోతా ఉన్నంత గౌరవం పెడితే ఆ వెంటనే మధ్యాహ్నం కల్లా మళ్ళీ బ్యాక్ డ్రాప్ మార్చి రామారావు గారి బొమ్మతో పెట్టి ఆ వేళ నుండి ఇలాంటి వరకు ఆ బ్యాక్ డ్రాప్లో కిట్ చేసిన ఎన్టీ రామారావు గారి బొమ్మతోనే ఆయన పేరుతోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నారు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీ విధులు కానీ విధానాలు కానీ ఆయన ఆశయాలు కానీ ఎప్పుడో కూర్పు పొడిచేవాడికి ఇవాళ విధానాలన్నీ కూడా కూటమి విధానాలు, చంద్రబాబు విధానాలు లేదంటే అంత వాళ్ళదే కదా, మనం ఏం చేయలేమన్నా బేలో పడిపోతున్నారు. అదే అనేది మన ప్రజల్లో మనం కనిపించకుండా చేయాలంటే ప్రతి 2 నెలలకో 3 నెలలకో ఒక్కొక్క ఇలా మీటింగ్ పెట్టుకుంటూ ప్రజల్ని ఉత్తేజపరచాలి. మన పార్టీ ఉందని మన ఉనికిని మనం చాటుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మళ్ళా మన సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసుకోవాలి. అలాగే వాట్సాప్ లో 50 రూపాయలు తీసుకుంటారు. ఈ 50 రూపాయలు 20 రూపాయలు
అది ఎవరు తప్పని తెలుసుకున్నారు అందరికీ తెలిసిన విషయాలు విలేకరులు మరీ తెలుసు కాబట్టి సచివాలయం నాయకులు మాకు తెలుసు, మా నాయకు గారు తెలుసు, నాకు తెలియదు 4 సంవత్సరాలు చేశారు.